ఎందుకొరకు ఈ స్థానాన్ని ఏర్పాటు చేశారు, ఎందుకొరకు ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నారు, దాని నిమిత్తమే కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రములు. ప్రభా, గత కాలంలో ఎన్నో గొప్ప కార్యములు చేసుకుని మీరు మహిమ పొందుకున్నారయ్యా, నీకు వందనములు. ఇంకనూ అనేక బలమైన కార్యములు జరిగించి ఆయన మీరు నాయన కీర్తిని అందుకోండి, మహిమను అందుకోండి. ఆయన ఇదిగో ప్రభా, ఈరోజు ప్రార్థన అవసరంలో నేను మీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. బుధవారం నుంచి ప్రభా పత్రిక సేవ చేయాలని ఆశపడుతుండగా మీరే సహాయం చేయండి తండ్రి. ఆయన పత్రికలు అనేక మందికి అందేటట్లుగా సహాయం చేయండి. నీ సువార్త తండ్రి, అభిషేకం అనే సువార్త, తైలాభిషేకం అనే సువార్త తండ్రి ప్రజలు అందుకుని తండోపతండోలుగా నాయన ఆ అభిషేకానికి నాయన పొందుకుని నాయన వారి బతుకులు మార్చుకునే స్థితిని నాయన కల్పించండి. పత్రిక సేవ చేస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి. బిడ్డలని వారు వెళుతున్న సమయంలో ప్రభా మీరు మేఘ స్తంభం వలె ఉండి, అగ్ని స్తంభం వలె ఉండి ఇశ్రాయేలు నడిపించినట్లుగా నడిపించి ఆయన పత్రిక సేవ జరిగించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. గత సంవత్సరం తైలాభిషేక పండుగ ప్రభా మీరు మహిమగాను ఘనముగాను ఆశ్చర్యముగాను జరిగించుకున్నారు. ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగాను అత్యధిక ఆశ్చర్యముగాను జరిగించుకుంటున్నారు తండ్రి, నీకు స్తోత్రములు. దయగల ప్రభా, మీకు అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభా. నైనా బిడ్డలైన వారు పిలుస్తుండగా అనేక మందినైనా దేవదూతలను పంపించండి. ఆ గ్రామానికి తండ్రి దేవదూతలను పంపించి మీరే సువార్త జరిగించుకోండి. నీకే వందనం అయినా తైలాభిషేక పండుగలైనా మీరే గ్రామంలో రండి, వలగడి గ్రామంలో రండి తండ్రి. ఆ వలగడి గ్రామంలో ప్రభా మీరు మెరుగు వల్ల దిగిరండి, అగ్ని వల్ల దిగి వచ్చిందండి. మీరే సహాయం చేయండి ఆయన. వలగడి గ్రామంలో అయా మీరు ఒక నూతన మందులు ఇచ్చి ఉన్నారు అయా, బైబిల్ ప్రశ్నలు అయా, స్వస్థత ప్రార్థన మందిరం, ఆ మందిరం యొక్క ప్రాంగణంలో తండ్రి ఈ తైలాభిషేక పండుగను మీరు ఏర్పాటు చేస్తారయ్యా. అయా ఆ గ్రామ ప్రజలకు ఒక ఆశ్చర్యగాను ఒక మహిమగాను జరిగించండి అయ్యా, నీకు వందనములు, స్తోత్రము తండ్రి. ఆయా గ్రామాల్లో ఆ బిడ్డలు అయినా పత్రికలు సేవ చేస్తుండగా వారిని బలపరచండి, బయలుపరచండి తండ్రి. అయినా నీకే స్తోత్రము తండ్రి, నీకే వందనము ప్రభా. ఇదిగో నీకే స్తోత్రము తండ్రి. ఆ బిడ్డలతో వాడుకోండి అయినా 40 దినములు తండ్రి పలకడి గ్రామంలో మోసెస్సుకు ఉపవాసాలు తండ్రి ధ్యానం చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఈరోజు 34 రోజుల వరకు అనేక మందిని బిడ్డలు నడిపించుకుని ఆయా ప్రార్థన నేర్పుతున్నావు నాయన, వాక్యం నేర్పుతున్నావు, పాటలు నేర్పుతున్నావు తండ్రి, నీకు వందనములు. ఆయన గొప్ప కార్యములు అక్కడ చేస్తున్నావు తండ్రి. అనేక మంది ప్రార్థన చేస్తుండగా అనేక మందికి స్వస్థత కార్యాలు, అనేక మంది విడుదల విమోచన కలిగిస్తున్నావు తండ్రి, నీకే వందనములు. నాయన బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తున్నందుకు స్తోత్రం. అనైనా దైవజనుడు కాచిన కన్నీళ్లు అయ్యా, గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపించు వచ్చును తెలుసునా అన్న మాటను నాయన నెరవేరుతున్నావు తండ్రి. ఎంతో కాలం నుంచి నైనా ఆ గ్రామంలో ఆయన బైబిల్ మిషన్ లేదు, బైబిల్ మిషన్ భక్తులు ఉన్నారు కానీ, బైబిల్ మిషన్ అభిమానులు ఉన్నారు కానీ అయ్యా బైబిల్ మిషన్ లేదు నాయన. బైబిల్ మిషన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు తండ్రి. అయా గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపిస్తుందన్న మాటను అక్కడ నాయన ఏర్పాటు చేసి మీరు మహిమ పొందుకున్నారయ్యా, నీకు స్తోత్రములు, నీకే వందనములు తండ్రి. ఆ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ తండ్రి ఈ బైబిల్ మిషన్లో వచ్చేటట్టు సహాయం చేయండి. ఆయన తోగాడమ, కానవరం, ఏలకోలు, దొంతమూరు, ఆయన బాలవరం అనే గ్రామాలన్నీ తండ్రి ఆయన పల్లక్కడి వైపు తండ్రి అయ్యా బైబిల్ మిషన్ వైపు చూసినట్టు సహాయం చేయండి. ఆయన నీకు అసాధ్యమంటే ఏమి లేదే. ఆయా గ్రామాల పత్రికలు వెలుచుండగా తండ్రి మీరే బిడ్డలను తట్టండి, ఆ హృదయాలను తట్టండి, ఆ మనసును తట్టండి తండ్రి. ఆయన మీరే ఆ ప్రజలను తండోపతండోలుగా తండ్రి ఆయన వ్యాన్లతో నాయన ఆటోలతో తండ్రి తండోపతండోలతో ఆయన బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థన మందిర ప్రాంగణంలోకి తైలాభిషేక పండుగకు
ఎగిరి ఎగిరి వచ్చినట్టు సాయం చేయండి. ఆయన మీరు చేసే దేవుడు ప్రభా, ఒక్కడవని వడలపోవద్దు, నీ పక్కన అనేక మందిని తెలుసునా అన్న మాటని మీరు నిరూపించండి తండ్రి. అయ్యా బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి ఎగిరి వచ్చినో తెలుసునా అన్నట్టుగా తండ్రి అక్కడ కార్యం చేయండి. అయ్యా ఏంటి జనము ఎక్కడి నుంచి వస్తున్నారు, బైబిల్ మిషన్ అంటే ఇదా అన్నట్టుగా తండ్రి మీరు ఎత్తు చూపండి. బైబిల్ మిషన్ అంటే బైబిల్ చేసే పని ప్రభా, దైవజనుడు కార్చిన కన్నీళ్లు అయ్యా మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రభా, మేము పెట్టింది కాదండి, దైవజనుడు పెట్టిన పేరు కాదయ్యా, మీరే పెట్టిన పేరు తండ్రి. పరలోకం నుంచి వచ్చిన బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ అంటేనైనా పరలోకం నుంచి వచ్చిన బైబిల్ మిషన్ తండ్రి, గాలిలో బయలుపరిచిన బైబిల్ మిషన్ తండ్రి. ఆయన బంగారు అక్షరాలతో బయలుపరిచిన తండ్రి. ఆయన విలువైనది తండ్రి బైబిల్ మిషన్. బంగారం అంటే విలువైనది, బంగారం అంటే పరిశుద్ధమైనది తండ్రి. అటువంటి బైబిల్ మిషన్ అయినా తైలాభిషేక పండుగ తండ్రి నాయన పలకడి గ్రామాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలండి తండ్రి మీరు తోలుకురండి అయ్యా, మీరు పిలుచుకోండి. అయినా అక్కడ దర్శనం ఇస్తున్నదండి, తెల్లటి ఆవులు గుంపులు గుంపులుగా వస్తున్నట్టు, అయ్యా గొర్రెలు గుంపులు గుంపులుగా వస్తున్నట్టు తండ్రి మీరు ఇచ్చిన దర్శనం బట్టి వందరములు ఆయన మీరు ఏర్పాటు చేస్తున్నారయ్యా, మీరు పిలుచుకుంటున్నారు, మీరు తీసుకుని వస్తున్నారయ్యా నీకు వందరములు. అయినా ఆర్కెస్ట్రా నాయన సౌండ్ సిస్టంలో మీ ఆధీనంలో ఉంచుకోండి. ఎన్ని వేల మంది వస్తారో అన్ని వేల మందికి తండ్రి ఆయన సమృద్ధమైన ఆహారం తండ్రి, ఆశీర్వాద భోజనము మీరు సిద్ధపరచండి. 5 రొట్టెలు 2 చిన్న చేపల కన్నా తండ్రి తరగకుండా తండ్రి మిగులులాగా చేయండి అయ్యా నీకు వందనములు తండ్రి. అయినానికి స్తోత్రం నాయన. ఎన్ని వేల మందికి వచ్చినా మీరు పెట్టే దేవుడు ప్రభా, ఆశీర్వాద భోజనం చేసే వారికి ఆశీర్వదించే దేవుడు తండ్రి నీకే వందనములు. ఆయన తైలము కొరకు తండ్రి అయ్యా నాయన నూనెను సిద్ధం చేయండి తండ్రి, ఆ నూనె తైలముగా మార్చావు తండ్రి నీకు వందనములు. బిడ్డలేని వారు తైలాభిషేక పండుగ వచ్చినప్పుడు అందరూ తండ్రి అయినా నూనెతో వచ్చినట్లు తండ్రి ఆయన నూనె బాటలతో వచ్చినట్లుగా మీరు ప్రేరేపించండి అయ్యా. అయినా నీకే స్తోత్రము తండ్రి, నీకే వందనము ప్రభా. తగిన ఆశీర్వాదం పెట్టుకోండి అయా. విస్తారమైన ఖర్చు తండ్రి, విస్తారమైన ఖర్చు ప్రభా, మీరే సాయం ఇచ్చండి. నిగురు సొమ్ము నికరాదాయం లేనివాడు ప్రభా, నీ మీద మీ చేతులు చాతునం తండ్రి ప్రభా. మీరు ఆకాశ వాకలు విప్పండి తండ్రి యేసయ్యానికి వందనములు అయా. ధనము లేని వారు పేదవారు ప్రభు తండ్రి నీవేమి మేము చూస్తున్నాం ప్రభు అయ్యా. పత్రికలు కుట్టిపెట్టండి, మీరు ధన సహాయం చేస్తారయ్యా నీకు వందనములు. అలాగే తండ్రి రక్షలు కుట్టించడానికి తండ్రి మీరు ధన సహాయం చేస్తారయ్యా నీకు స్తోత్రములు నాయన. అలాగే ప్రభా నైనా తైలాభిషేక పండుగ రోజున నైనా వేలాది రూపాయలు ఖర్చు తండ్రి, వేలాది మందికి నైనా భోజనము ఆశీర్వాదం భోజనం పెట్టక తండ్రి మీరే కృప చూపించండి తండ్రి, మీరే మహిమ పొందుకోండి అయ్యా. అయ్యా మీ మీద మేము ఆధారపడి ఉన్నాం తండ్రి, మేము ఎవరిపై చేతులు చాపుతులేదయ్యా, నీవేపై మేము చాపుతూ ఉండగా మాకునైనా మా గుప్పిళ్ళనైనా నింపివేయండి అయ్యా. అయ్యా సమృద్ధమైన ఆహారము సమృద్ధమైనది అయినా అటు దైవ చేయండి తండ్రి. నీకే స్తోత్రమునైనా, నీకే వందనము ప్రభు. అనేక కార్యము మా పట్ల చేసావు తండ్రి. ఏది కావాలని ప్రార్థిస్తున్నామో అది వెంటనే నెరవేర్చే దేవుడు నాయన. ఏది అడిగితే అది వేసిన దేవుడు తండ్రి. నీకే స్తోత్రమునైనా, నీకే వందనము తండ్రి. శూన్యములో సృష్టిని సృష్టించిన వాడు నీవే నాయన. నాయన ఏమీ లేని స్థితిలో తండ్రి మేము అడుగుతుండగా తండ్రి అనేక కార్యాలు, అనేక గొప్ప కార్యాలు, లక్షలాది రూపాయల కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. నాయనా నీ చిత్తము తండ్రి నీ ప్రణాళికలో ఉన్నది కాబట్టి జరిగించుకుంటున్నారయ్యా. అయినా నీకే స్తోత్రం తండ్రి. ఈ కార్యం కూడా ఆయన అభిషేక కార్యము, తైలాభిషేక కార్యము తండ్రి మీరే మహిమగా గంటగా జరిగించుకోండి. ఆయన పత్రిక సేవ చేయడానికి తండ్రి నైనా వచ్చే బుధవారం తండ్రి నీ బిడ్డలైన వారు తండ్రి స్థిరపరచు నడవడానికి సిద్ధపరచండి. నీ పని చేయడం ఎంతో ఆశీర్వాదము నాయన.
ఇగో పత్రిక సేవ అంటే నీ సేవ తండ్రి, నీ పని ప్రభా. ఇగో పరలోక రాజ్యంలో నా కొరకు నువ్వేం చేసావు అన్న మాటకు తండ్రి, ఇదిగో తండ్రి తైలాభిషేకానికి తండ్రి, నీ పండుగకి నీ అభిషేకానికి తండ్రి, నీ బిడ్డలైన వారికి నేను పత్రిక సేవ చేశానయ్యా, ఆనాడు పత్రిక సేవలు ఇచ్చాను తండ్రి, నీ పని చేశాను ప్రభా అని చెప్పడానికి ఒక నిజ స్వరూపముగా, ఒక సాక్ష్యంగా ఉండి ఈ పత్రిక సేవ తండ్రి మేమును జరిగించేటట్లుగా, నీ బిడ్డలైన వారు జరిగించినట్లుగా ఆ ధన్యత బిడ్డలకు తెచ్చండి. ఎంతమంది బిడ్డలు లేపుకుంటారో, ఎంతమంది బిడ్డలు నడిపించుకుంటారో, ఈ చిత్తములు ఎంతమంది ఉన్నారు ప్రభా, వారందరూ నడిపించుకుంటండి, వారందరికి ఆశ కలిగించండి, వారందరికి ఆశీర్వాదం కలిగించండి, వారందరికీ తండ్రి పరలోక రాజ్యంలో ప్రశ్నకు సమాధానం ఇచ్చేటట్లు సాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రమనైనా. ఇదిగో ప్రభా ఎల్లమెల్లి గ్రామంలో ప్రభా మరణాత మహిమ మందిరము తండ్రి ఏర్పాటు చేయటండి తండ్రి, స్థలము సిద్ధపరచాలి తండ్రి. మాకు నాయనా ఏమీ లేని స్థితిలో తండ్రి లక్షలాది రూపాయల స్థలం మాకు ఇచ్చారయ్యా, నీకు వందనములు అయినా. నీ చిత్తము తండ్రి ఆ మందిరము లేవనెత్తండి తండ్రి, మహిమ మందిరము తండ్రి, మరణాత మహిమ మందిరము తండ్రి, మరణాత అనే మాటలు మారుపోగట్టకు తండ్రి. అయ్యా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు మాటను ఒక సువార్తను అందించటకు తండ్రి నైనా. ఎల్లమెల్ల గ్రామం అంతా రాకడలో ఎత్తబడడానికి తండ్రి, మరణాత మహిమ మందిరముకి వెళదాము రండి అని గొప్ప ఆలోచన కలిగించండి తండ్రి. మరణాతనగా ప్రభు వచ్చుతున్నారు, వచ్చి ఉన్నారు, ఇదిగో వచ్చారన్న మాటకి తండ్రి ఒక సువార్త అనే మాటనైన అక్కడ గ్రామములో తండ్రి మరణాత అనే మాట మారుమరుగించటకు తండ్రి అక్కడ నాయన మీరు ఏర్పాటు చేసిన ఒక పరిశుద్ధ నివాసము, పరిశుద్ధ ఆలయము మీరు ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. గ్రామమంతా తండ్రి దానికి నడిపించండి అయ్యా. బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి మీరు అనేక ప్రజలు తీసుకొస్తారని దైవజనుడు మా పక్షమున పనిచేస్తున్నాడని ఆయన సెలవిస్తున్నారు తండ్రి. అనేక మందికి నువ్వు కనబడుతున్నావు తండ్రి. వ్యవస్థాపకుడైన దైవజనుడు ఆయా గ్రామాల్లో బిడ్డలకు కనబడుతున్నాడు. ఒక ముసలివాడిగా, ఒక కర్ర పట్టుకున్న వాడుగా, గొర్రెలు తోలుకొత్తున్నట్టుగా తండ్రి ఆయన నీ సేవకుని పంపిస్తున్నారు తండ్రి. ఆత్మను పంపిస్తున్నారయ్యా, ఆత్మను గ్రామాలకు పంపించి లేవనెత్తుతున్నారయ్యా బిడ్డలు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అదిగో ప్రభా రాకడ సువార్త సభలు జరగాలి తండ్రి. అయ్యా గడ్డెపల్లి మండలంలో జరగాలి తండ్రి, అయ్యా రంగంపేట మండలంలో జరగాలి. నీ కృపతో తండ్రి 4 కూటాలు జరిగించుకున్నారు, ఇంకా నువ్వు అనేక కూటములు జరిగించుకుని మీరు మహిమను పొందుకుంటు తండ్రి. నీకు స్తోత్రమైన. ఇదిగో ప్రభా మొదటి ప్రార్థన ఆలకించాలి తండ్రి. మనవలు విన్నారయ్యా, మా కార్యం జరిగిస్తున్నంత స్తోత్రం, మా కార్యం నెరవేర్పు తీసుకొస్తున్న స్తోత్రములు. పలకడి గ్రామంలో తైలాభిషేక పండుగను మీరు మహిమగా జరిగిస్తున్నంత స్తోత్రం. నీ మహిమ, నీ ప్రభావము, నీ శక్తి 13వ తారీఖున బలముగా దిగి వచ్చి బలమైన కార్యం గుడ్డువారు చూసినట్లుగా తండ్రి, గుడ్డువారు నడిచినట్లుగా, గర్భము లేని వారు గర్భాలు తెరిచినట్లుగా అక్కడ అభిషేకించండి. అయినా నీకే స్తోత్రములు. ఘనమైన కార్యం చేసే దేవుడు తండ్రి, ఘనమైన దేవుడు ప్రభా, ఘనముగా జరిగించడానికి కృప చూపించండి. అన్నీ మీకు చేతుల సమర్పణ. నీదే మహిమ ఘనత పొందుకొని ఇక నువ్వు జరగబోయే ప్రార్థనన్నిటిలో మీరుండి మీరే బిడ్డలు నడిపించుకోమని, బిడ్డలానైనా ఆజ్ఞపరచమని ఆయన పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్క బిడ్డను ఒక స్తంభముగా వాడుకొని ఆయన అంశములన్నీ ఎత్తి ప్రార్థన చేసేవారుగా ఆయన కృప చూపి మహిమ పొందుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే మార్గము నీవే సాచంబు నీవే జీవము నీవే సర్వము
యేసు నాకు నీవే అన్నీ రెండవ ప్రార్థనకు వెళ్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడు రక్షకుడు మోచకుడైన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభువా పరమంత ఆశీనుడు అనేకే వందనాలు నాయన వందనాలు మా రక్షకర్త దేవా నీ పవిత్రమైన నామానికి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 నాయన అయా గడిచిన దినములని కాచి దాచి కాపాడిన ప్రభావ స్థుతులు నాయన అయా ఈ దినము చూసే ధన్యత మాకు ఇచ్చారు ప్రభావ నీకు వందనాలు నీ సన్నిధిలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభా ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి వందనాలు అయా ఈ దినము చూడలేని అనేక మంది ప్రభు నీ సన్నిధానం నిద్రించగా ప్రభా మాలో ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభు నాయన మమ్మలను మా కుటుంబాలను ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాన్ని ప్రభువ నీ రెక్కల చాటును భద్రపరిచి తండ్రి నాయన నీ సత్యంలో నడిపించి ప్రభువ నీ సన్నిధానములకు తోడుకొని వచ్చినందుకు వందనాలయ్యా వందనాలు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవా నీ నామానికి వందనాలు తండ్రి వందనాలయ్యా పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి ఆయన గడిచిన శనివారం మొదలుకొని ప్రభా ఈ వారం అంతా మమ్మల్ని కాచి దాచి కాపాడాలి ప్రభా మీకు వందనాలు పావనమూర్తి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా నీకు వందనాలయ్యా అయ్యా ఈ రంగంపేట మండలాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి పరమ వైద్యుడా మీకే స్తుతులు నాయన స్తుతులు నాయన అయ్యా ఈ మండలాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా మీకు వందనాలు అయ్యా ఈ రంగంపేట మండలంలో ఉన్న గ్రామాలను దర్శించండి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా నీ సన్నిధానంలో అనేకమైన బిడ్డలను నడిపించమని అడుగుతున్నాము తండ్రి నీకు వందనాలు అయ్యా నీ సన్నిధానములకు ప్రభా ఆయన అనేక ఆత్మలను రక్షించి ప్రభా ఈ సన్నిధానంలోకి నడిపించమని అడుగుతున్నాము అయ్యా నీకు వందనాలు బాబు జీవాధిపతి వందనాలు అయినా అయ్యా మీ చిత్తంలో ఏమో రాసించినారో మాకు తెలియదు కానీ ప్రభువా అయ్యా నీ చిత్తము జరిగించే దేవుడు ప్రభా నీ స్తుతులు నాయన స్తుతులు నాయన అయ్యా నీ మేలు పొందుకున్న వారే ప్రభువా నీ సన్నిధికి రాలేకపోతున్నాను తండ్రి అయ్యా నాయన ప్రతి ఒక్క ఆత్మను నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా నీ కొందనాలు పావనమూర్తి నీ కొందనాలు ప్రభా ఈ లోకంలో బాధలతోని కష్టాలతోనే బాధపడుతున్నాను కానీ తండ్రి ఈ పాద సన్నిధిలో అడుగు పెట్టలేకపోతున్నాను ప్రభా నీ స్థుతులనైనా వారికి ఉన్న అడ్డంకులు బాధలు తొలగించమని అడుగుతున్నాను ప్రభా నీ కొందనాలయ్యా పరమ వైద్యుడా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నీ కొందనాలయ్యా వందనాలు మేము పాపులము అపరాధులమయ్యా ఎన్నిక లేని వారము తండ్రి ప్రభువా ఆయనను కూడా ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడిగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రతి ఒక్క గ్రామాన్ని దర్శించండి ప్రభా ప్రతి ఒక్క గ్రామాన్ని దర్శించండి నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా అయ్యా మీరు మాట్లాడే దేవుడు తండ్రి గారికి స్తుతులు నాయన ప్రతి ఒక్క ఆత్మని సన్నిధికి నడిపించమని అడుగుతున్నామయ్యా నీకు వందనాలయ్యా వందనాలు పరిశుద్ధుడా నీకే స్తుతులు నాయన అలాగే పల్లకడి గ్రామంలో జరగబోతున్న ప్రభువ 13వ తారీఖుని మంగళవారం దినాన్ని జరగబోతున్న ప్రభువ తైలాభిషేక పండుగ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువ అలాగే ప్రభా నాయన బుధవారం గురువారం ప్రభా నాయన అలాగే పత్రిక సేవ జరుగుతుండగానే సహాయం దయచేయండి ప్రభా మా తను మాదిర బారి నుండి విడిపించమని అడుగుతున్నాను ప్రభువా స్తోత్రాలు తండ్రి అలాగే పత్రిక సేవ జరిగించినట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రభా ఆ పత్రికను అందుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ కూడా తండ్రి నాయన నీ సన్నిధిలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా ఆ పల్లకడి గ్రామంలో నీ సన్నిధిలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా జీవాధిపతి మీకే స్తుతులు నాయన స్తోత్రాలు ప్రభా అనేకమైన వేలాది జనాలను తీసుకురండి అయ్యా మీ స్తోత్రాలు వేలాది జనంగాని మీరు తోడుకుని రండి అయ్యా అనేక మంది వచ్చే ప్రభు నాయన నీ సన్నిధిలో మోకరిల్లి తండ్రి ధ్యానంలో ఉండి ప్రభువ అయ్యా ఆయన తల్లితో అభిషేకించబడేలా సహాయం చేయమని అడుగుతున్నాను
ప్రభా. అలనాడు సమూయేలుతో ప్రభువా దావీదును అభిషేకించిన తండ్రి గారు మీకు స్తుతులు నాయన. అలాగే 13వ తారీఖు దినాన ప్రభువా నాయన ఆయన ఆత్మీయ తండ్రి గారు మీరుండి ప్రభువా మమ్మల్ని అందరినీ అభిషేకించమని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువా అయ్యా మా జీవితంలో జరిగించిన ప్రభువా మీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. అయ్యా దాని సహాయం దయచేయండి ప్రభా. తెలాభిషేక పండుగ విషయంలో ప్రభువా నాయన అనేకమైన ఖర్చులతో కూడిన నాయన ఈ తైలాభిషేక పండుగకు ప్రభువా నాయన దాని సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వేలాది ప్రజలు రప్పించుకుంటున్న తండ్రి గారు అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. పరమ వైద్యుడ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే ఎల్లమిల్లి గ్రామంలో ప్రభా కట్టబోతున్న మందిర నిర్మాణ విషయంలో సహాయం ఇచ్చేయండి ప్రభా. అయ్యా ధన సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి సమస్తంలో సమకూర్చమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. జీవాధిపతి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే పలకడి గ్రామంలో జాన్స్ అనే బిడ్డ ప్రభా నాయన కన్ను బాధతో బాధపడుతున్నది ప్రభువా. అయ్యా నీ పాదాలు చెంతకొస్తే తండ్రి అయ్యా నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు ప్రభువా. ఏ బిడ్డ ప్రార్థన ఆలకించి ప్రభువా ఆ బిడ్డను మీరు స్వస్థపరుస్తున్నారో తండ్రి మీ ఇష్టానుసారంగా నడిపించమని అడుగుతున్నాము ప్రభువా. ఆ బిడ్డను నీ చేతులకు అప్పచెప్పుతున్నాం అయ్యా. నీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన నేత్రాల ప్రభువా సాతాను ఎన్నో బంధకాల నుండి ప్రభువా నాయన మమ్మల్ని బంధకాల్లో పెట్టినప్పటికీ కూడా ప్రభువా నీ బిడ్డలైనటువంటి వారిని విడిపించే దేవుడు తండ్రి. అలనాడు ఎంతో మంది గుడ్డి వారిని ప్రభువా మీరు బాగు చేసిన తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీ పరిశుద్ధుడా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డని కూడా మీరు స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలయ్యా. అయ్యా నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. పాదాల చెంతకు వస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ పట్ల కనికరించండి, కాపాడండి ప్రభువా. మీ వాగ్దానం నెరవేర్చుతున్నారయ్యా. మీ మాట వైద్యుడు అయ్యా. నువ్వు పరమ వైద్యుడు తండ్రి. ఈ లోకంలో ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మాకు ప్రభువా నాయన మాకు వైద్యం దొరకదయ్యా. మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు అయ్యా. సహాయం చేసే దేవుడు అయ్యా. వీరులను ఆదుకునే దేవుడు ప్రభువా అయ్యా. పేదలను ఆదుకునే దేవుడు అయ్యా. మీకు స్తుతులయ్యా. మరక్ష సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే మరియమ్మ గారి కొరకు కూడా ప్రభువా ఈ పాదాలు చెంత పెడుతున్నానయ్యా. ఆ బిడ్డ ప్రభు భ్రష్ట మీద పడిన కంటిని తండ్రి అయ్యా మీరు తొలగించమని అడుగుతున్నాను ప్రభువా. మీ గాయపడిన ప్రభువా అయ్యా ప్రభువా అయ్యా. నాడు ఎంతో మంది రోగులను మీకు అసాధ్యమంటే ఏమీ లేని దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి అయ్యా. మమ్మల్ని కూడా మీరు స్వస్థపరుస్తున్న దేవుడు ప్రభువా. పరిశుద్ధాత్ముడు సహాయం చేయి ప్రభువా. ఇంకా మా గ్రామంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారేమో ప్రభువా. చర్చిలో ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను అయ్యా. పరమ వైద్యుల సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభు ఈ రంగంపేట శాలలో తండ్రి నాయన ఈ ప్రార్థన శాల మందిరములకు ప్రభువా వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. మీరు కాపాడమని అడుగుతున్నాము ప్రభు. నీకు వందనాలు. వచ్చిన వారందరినీ స్వస్థపరచండి ప్రభువా నాయన. ఏ సమస్య పట్టుకుని ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కార్యము జరిగించమని అడుగుతున్నానయ్యా. రాజ్య కొరకు నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. నీ చేతికి అప్పచెప్పుతున్నాము తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని ప్రభువా అయ్యా. మాకు కార్యము చేసే దేవుడు అని తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ప్రభువా అయ్యా. మాకు సహాయం చేసే దేవుడు అని ప్రభువా అయ్యా. రాజ్య గారి నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. వారము నాయన నీ పాదాల చెంతకు వస్తున్నారు తండ్రి. ఆ బిడ్డకు కార్యము జరిగించండి ప్రభువా అయ్యా. మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. నమ్మదగిన దేవుడు తండ్రి. నీ వందనాలు. వేచి ఉండడని సెలవిచ్చావయ్యా. నీరసపడవద్దన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. ఓపికతో ప్రభువా నీ పాదాలు పట్టుకోవడానికి వస్తున్నారయ్యా. నీ పాదాల చెంతకు వస్తున్నారు ప్రభువా అయ్యా. బిడ్డకు సహాయం చేయండి ప్రభువా అయ్యా. అన్య జనులలో ప్రభువా నీ కృప జరిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను
అడుగుతున్నాను తండ్రి. పరమ వైద్యుడ సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడువు నాయన. ఈ లోకంలో మనుషులందరికంటే నువ్వు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. నువ్వు కార్యము జరిగించే దేవుడు అయ్యా. మీకు వందనాలు. పరమ వైద్యుడ సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే స్వార్థమ్మ గారి విషయంలో సహాయం చేయి ప్రభా. తన అల్లుడి విషయంలో సహాయం చేయి ప్రభా. పెద్ద కాపు గారి విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డను నేను ఇండియాకు రప్పించమని అడుగుతున్నాను. ఆ బిడ్డకు మారు మనసు వచ్చినట్లుగా సహాయం చేయి ప్రభా. ఎందు నిమిత్తమైతే నేను కుటుంబంలో రాలేకపోతున్నాడో ప్రభా, ప్రతి సాతాను బంధకం నుండి మీరు విడిపించమని అడుగుతున్నాను ప్రభువా. పరమ వైద్యుడ సహాయం చేయండి ప్రభా. సత్యవతి కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సత్యవతి విషయంలో ఎన్నో మేలు అద్భుత కార్యాలు చేశావు తండ్రి. అలాగే భవాని విషయంలో సహాయం చేయి ప్రభా. సత్యవతి కుమార్తె విషయంలో సహాయం చేయండి. తన భర్తను ఇద్దరికి నాయన కాపురం చేసుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. సత్యవతి నాయన కుమారుడి విషయంలో సహాయం చేయి ప్రభా. వారి కుటుంబంలో ఏమి సిద్ధపరిచి ఉంచావా ప్రభువా, అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. పరమ వైద్యుడా నీ వైపు చూస్తున్నది ప్రభువా. బిడ్డలకు నేను తెరవలేక నీ చేపు చేతులు చాపుడు చూస్తున్నది ప్రభువా. అయ్యా సహాయం చేయి ప్రభువా. నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. అయ్యా అలాగే ప్రభా సునీత అక్క గారి విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ కాపుదల దయచేయి ప్రభా. అలాగే ఆత్మీయ తల్లిదండ్రుల గారి విషయంలో సహాయం చేయి ప్రభా. ఇంకా ఎన్ని సంఘాలు కట్టాలని ప్రభువా ఈ సిద్ధంలో రాసించావో తండ్రి గారు. అయ్యా మీ ఆధ్వర్యంలో జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఈ సేవా జీవితంలో సహాయం చేయండి ప్రభా. ఎటువైపు నుంచి ఏ శత్రువు బాధలు లేకుండా ప్రభా, ఏ మతన్మాదుల బాధలు లేకుండా ప్రభా, అయ్యా సహాయం చేయండి ప్రభా. చూస్తున్నాము తండ్రి ఎంతో మంది మతన్మాదులు ప్రభా దైవ సేవకుల పట్ల ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తున్నారు ప్రభా. ప్రతి దినము నీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి గారు. అయ్యా ఆత్మీయ తల్లిదండ్రుల గారికి హానికరమైన పరిస్థితి రాకుండా ప్రభా, అయ్యా నీ అగ్నికి కావలి ప్రభా. ఈ దోతలను కాపల ఉంచమని అడుగుతున్నాము ప్రభా. నీకు స్తుతులు నాయన. అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఇంతవరకు సహాయం చేసిన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ రెండవ ప్రార్థన నాకు ఇచ్చి తండ్రి ఈ కృపా కాపుదల నాకు అనుగ్రహించినందుకు సహాయం చేయమని నా కుటుంబాన్ని నన్ను ప్రభా ఈ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. మా కుటుంబంలో జరగవలసిన కార్యములు నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేసి నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభా వాక్య పరిచర్యలో మీరు ఉండండి ప్రభా. 7 మెట్ల ధ్యానంలో మీ ఆత్మను పంపించమని అడుగుతున్నాము తండ్రి. అలాగే ప్రభా ఆయన నీ పాదాల చెంత మరొకసారి పెడుతున్నానయ్యా. అయ్యా తైలాభిషేక పండుగ విషయంలో సహాయం చేయమని నీ కాపుదల అందరికీ దయచేసి వాతావరణం అదుపులో ఉంచుకోమని మా కొరకు తలుగా రాబోతున్న యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. కరుణిగము పట్టగా నా మనసులో కటికా చీకటి పుట్టగా గోరాపదల చేరి దారియని భ్రమపడగా గోరాపదల చేరి దారియని భ్రమపడగా तेरी చూడగల్గు తేజమయ మార్గము నీవే అని నమ్మి యేసు నాలు నీవే అని నమ్మిగా. ప్రభా డొక్క మరియమ్మ నీ మీద నమ్మకుని ప్రభా నాయన ప్రార్థన అవసరం జరుగుతుంది తండ్రి. ఆ టెస్ట్ను మార్చివేయండి తండ్రి. నీకే వందనము రాజైంది తండ్రి. నీవే నమ్మికను వచ్చిన బిడ్డకు తండ్రి గర్భఫలం విహోవించు పంపాను ప్రభా. ప్రార్థన పరిస్థితి మార్చ వేసిన తండ్రి బిడ్డ కార్యం చేయండి అయ్యానికి వందనములు. అయినా ఆగస్టు 13వ తారీఖున అయిందంటే తైలాభిషేక కొరకు ప్రార్థన చేస్తాం. పత్రికల సేవ కొరకు ప్రార్థన చేస్తాం. ఝాన్సీ గారి కన్నును ముట్టండి తండ్రి. మాధురి బిడ్డకు తండ్రి కలిగిన బలహీనత యేసు నామమును తీసివేయని ప్రార్థన చేస్తాం.
రెండో ప్రార్థన దేవుడు ఆలకించాడు. మూడో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోవాలి. ఆది అంతములేని వాడా నీకు వందనములు స్తోత్రములు. నేడే నిండి ఏకరీతిగా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఆకాశం కంటే భూమి కంటే ఎత్తైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ నామాల కంటే నీ నామం చేయని నామం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ జగతి పునాదులు ఎన్నుకుంటున్నాయినా మా తల్లి దిగి వచ్చింది తండ్రి నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. మా పక్కన నీ ప్రేమ దారిపోసో తండ్రి, మా పక్కన సిరివైపడ్డావు తండ్రి, మా పక్కన కొట్టబడ్డా నలగబడ్డా 3 మేకలకు వచ్చిన ఏలాడుతున్నా తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. అయినా నీ ప్రేమ గొప్పది తండ్రి, నీ జాలి గొప్పది తండ్రి, నీ దయ గొప్పది యేసయ్యా. ఇక్కడ పుత్రుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు. నీ ప్రేమతో మమ్మల్ని సేవించిన దేవా నీకు వందనములు స్తోత్రాలు. 1 తండ్రి చూపించిన నీ రుణము తీర్చినావు. పాపలి కొత్త దిగి వచ్చి నీ ప్రేమ నీకు వందనములు స్తోత్రాలు. నువ్వు చూస్తున్నా తండ్రి నీకు స్తోత్రములు. మాత్రములు వెలుగున్న తండ్రి నీకు స్తోత్రములు. మా ఆశలు పరిగెట్టి దేవుడు తండ్రి నీకే వందనములయ్యా. నీకే స్తోత్రాలు. మా నాన్నగారిని నీకేమి ఇచ్చిన రుణము తీర్చినావు తండ్రి. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ నీ వందనాలయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకో రాజా మా తండ్రి మా పల్లె పల్లెకంటలో మీరేమి తెచ్చినారు అయ్యా తండ్రి. దేవాలయం చేతి కప్పుచున్నాము. మీరు ప్రేమతో ప్రేమించి ఇచ్చింది తండ్రి. ఆ చేతి మీ చేతులు కప్పుచొప్పి గొప్ప చూపించేది మీకు వందనాలు స్తోత్రాలు. ఇగో నాయన 13 తారీఖులో జరిగి వచ్చింది కార్యక్రమం మీ చేతులు కప్పుచొప్పండి మీకు వందనాలు స్తోత్రాలు. ఇగో నైనా బుధవారం గురువారం పంచిపెట్టి పత్రికలు మీ చేతులు కప్పుచొప్పుకుంటున్నాము. అన్నింటిని పెట్టి హృదయాన్ని ప్రేరేపించాలి. మీరు మాట్లాడండి మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి తైలోక శాఖలో పాలు పొందుకోవడానికి సహాయం చేయాలి. మీ గొప్ప శోభమాని పేదెత్తున సహాయం చేసేవా. పేదెత్తి మామూలు కార్యం చేసి దేవుడు తండ్రి నీకు అసాధ్యమన్నది లేదు పెవ్వా. ప్రతి బిడ్డ వచ్చి నాయన నీ గొప్ప నీ అప్సాన్ని పొందుకోవడానికి సహాయం చేయాలి. మీ చేతులకి అప్పచెప్తాను అడుగుతున్నా పెవ్వా. మీకు వందనములు పెవ్వా. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. మీరేం మాట్లాడేదండి దండల కింద వచ్చి పెవ్వా. ఆ తైలాపశాఖలు పొందుకోవడానికి ప్రతి బిడ్డకి పేరేమో సహాయం చేయమని మీకు గొప్ప శోభమని అడుగుతున్నా పెవ్వా. మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు పెవ్వా. పరిశుద్ధాత్ముడా నీకు ఎలాంటి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు పెవ్వా. నా యేసయ్యా నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. మా అత్తమ్మ తండ్రి 13 తారీఖు జరిగే తైలాభిషేకాలు మా అత్తమ్మ తండ్రి ఆత్మ తండ్రి పండి గొప్పతో చెప్పండి. మైలేని చెడ్డ చెట్టి పాలు చూపా. ప్రతి బిడ్డ కూడా నీ తైలాభిషేకం మా తండ్రిలో ఉంది. మీరంతా శాఖించమని మీ సహాయం చేయమని మీ గొప్ప చూపమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. వాతావరణం మీ సోదరులు ఉంచుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా తండ్రి అయ్యా తండ్రి సిల్లికోటలో మీరు పెవ్వా. నైనా తండ్రి లక్షలాది తండ్రి వాళ్ళు 1000 మందికి మీరు ఇంటి పంచిపెట్టిన తండ్రి. అక్కడికి ఇంటి పైన వచ్చిన బిడ్డలకు అందరికీ మీరు ఇంటిలో ఉండి 2 చేపలు రొట్టెలు అయ్యా అభివృద్ధి పరిచినట్టు నాయన కొన్ని వేల మంది పంచిపెట్టి 12 గంటలకు ఎత్తిన మాట్లాడడానికి స్తోత్రములు. ఆ రోజు ఇంటిలో మీరు సహాయం చేయండి. ఏ కొలుపు లేకుండా తండ్రి సంపూర్ణ వచ్చిన ప్రతి బిడ్డకి సహాయం చేయమని నీ చేతులకు అప్పచెప్తున్నాను. నా పెవ్వా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇగో నా పెవ్వా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా దానికి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పట్టుకుడికి వెళ్ళి బిడ్డకి తండ్రి ఆ చాతాన్ని ఎంతో శోధించినప్పుడు ఆనాడు గుట్టోడు పన్ను ముట్టి స్వస్థపరచిన తండ్రి. మీకు సాధ్యం బిడ్డ పన్ను ముట్టండి స్వస్థపరచండి. మీ సాక్షిగా నిలబెట్టుకోవా. ఈ లోక దాంట్లో అర్థమవుతాయి.
మా పర్వ దాటి మా పర్వ వచ్చిన ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, స్వస్థత దయచేయమని మీకు ఒక శోకమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. అడిగితే మా మధ్య కార్యం చేసి దేవుడు తండ్రి ఆ బిడ్డకి సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి అన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలో ఉన్న కంటిని నేను సాధ్యమాకండి. క్యాన్సర్ బాగు చేసావు ప్రభా, అనేక రోగాలు బాగు చేసింది తండ్రి. ఆ క్యాన్సర్ వేస్తున్నామని ఎగిరిపోతుంది అన్న కూర్చో ప్రభా. మీరు స్వస్థపరచండి, స్వస్థత దయచేయండి. ఆ మరియకి నమ్మకి కలిగించండి ప్రభా. నమ్ముకునే వాళ్ళైతే నమ్మకం సహజం సాధ్యమే. ఆ బిడ్డ వేసుకున్న సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకే వందనముల స్తోత్రాలు. అలాగే రంగు పెట్టండి, నా రాజ్యాన్ని చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. అయ్యా నేను నామానికి మహిమకే బిడ్డ మీరు ఏర్పరచుకున్నారు. మీరు వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు సాధ్యమా ప్రభా. అయ్యా తండ్రి యెహోవాకు ఇచ్చిన బలము నాయన గర్భఫలము నాయన భగవాన్ అన్నా తండ్రి. ఆ బిడ్డ నేను వాగ్దానం ఇచ్చిన తండ్రి ఆ బిడ్డకి గర్భఫలములు నేను గర్భాన్ని దోషాన్ని తొలగించి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి స్వస్థత దయచేసి నా ప్రభా. మీరు గర్భఫలం ఇస్తారని నమ్మిక వచ్చావు ప్రభా. మా సంఘమందరూ ప్రార్థించగా తండ్రి ఇప్పుడే గర్భంలో దోషాన్ని తొలగించి ప్రభా. మీకు ఇంత వచ్చిన బిడ్డ నా బిడ్డకి దయచేసి ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి, స్వస్థత దయచేసి ప్రభా. మీ సహాయం దయచేయమని రాజేశ్వరుడు సహాయం చేయండి. మీకు అందరాలు చూస్తాం. మా ముందు ఎన్నో సహాయం చేశారు తండ్రి. నీకు సత్యమా ప్రభా. నమ్మని తండ్రి నన్ను కూర్చో మీ సాక్షిగా బిడ్డను ఓడుకోండి తండ్రి. ఆ బిడ్డ ద్వారా అనేక కుటుంబాలు మారాలి చేయాలి. నీ నామాన్ని భయం కలగాలి, ఘనత కలగాలి, కీర్తి కలగాలి. అటు గొప్ప ఆ బిడ్డ పైన వచ్చాడు ప్రభా. మీకే వందనముల స్తోత్రాలు చెల్లించుకుంటాను. నీకు అసాధ్యం లేదు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు వచ్చిన బిడ్డలందరూ చేతులకు అప్పచెప్పుకున్నాను. వాళ్ళు ఏం పట్టుకొని వచ్చారు కానీ నెరవేర్చాలి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే సిద్ధి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా కుటుంబం అంతా నైనా నేను నామలో ఉండేలాగా సహాయం చేయండి. పెద్ద కుమారుడు ఏకిలో వెళ్తున్నారని చదివించి ఎవాకు చదివింటారని నమ్మిక ఉంచాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు సిద్ధి గారి పెట్టి చదువులు పెరుగుతున్నాను. అలాగే దావీదు గారి పరిసరాలు మీరు సహాయం చేయమని దయచేయాలి. నేను నామాలు అడిగారు కాబట్టి నేను అడిగిన పెట్టి పెట్టుకుని సహాయం చేయమని మీ చేతులు కలిగించి నామాలు అడిగిన అలాగే చచ్చిపోతే ప్రభా. వాళ్ళు తండ్రి నీకు తెలుసు ప్రభా. తన సంవత్సరాలు నీకు తెలుసు. మళ్ళీ విషయాల్లో అడ్డు పెట్టింది తండ్రి. ఇంటికి పెట్టి వెనక్కి తిరగకంటారు ప్రభా. నీలో సాగిపోయేలాగా సహాయం చేయండి. అడ్డులు వచ్చిన ఆటకాలు వచ్చిన తండ్రి అయ్యి నేను తండ్రి ఎన్నో సంగతి మీరు హెచ్చరింపు చేసినప్పుడు అటులు వాటక్కడ తొలగించుకొని వచ్చేలాగా సహాయం చేయండి. మాకు అందరికి సహాయం చేయమని ఆ బిడ్డకు పేరు సహాయం చేయండి. కుమారుని జ్ఞాపకం చేసుకొని బిడ్డ తండ్రికి భర్తకి భార్యకి సమాధానం పంచుతూ బిడ్డ మళ్ళీ తిరిగి కావాలని వెళ్ళి సహాయం చేయమని ఆ కుటుంబంలో కీడు తొలగించి మేలుగా చుట్టుపడతారు. నమ్మిక ఉంచుతామని ఆయన నమ్మిక ఉంచోనికి సూత్రం చచ్చిపోతున్న మనల్ని సాగించి ఇచ్చిన తండ్రి నువ్వు చేసిన మేలు కళ్ళు కనిపించు చౌలు కనిపించు మా హృదయాన్ని పహించి మా మధ్యకి చోటుకు వచ్చిన తండ్రి తన కుటుంబంలో సమస్యలు తెలియచున్నాను. నీ చేతులకి అప్పచెప్పని అలాగే ఎర్రగా సమర్థన అయిన పాడలు చేతులకి అప్పచెప్పని మమ్మల్ని అడగలేదు నిన్ను అడిగాడు అయ్యా నిన్ను నెలలు అయిపోయి ఉంది తండ్రి. అయ్యా నా తండ్రికి స్వామి మీరు జ్ఞాపకం చేసుకుని పురుడు సమయంలో చులువాన్ని పంపించి తల్లి పిల్ల శ్యామకు సాయం చేసి తండ్రి మీకు స్తోత్రపడతండి. అడిగి మా మధ్య కార్యం చేసేది ఆ స్వామి మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమాన్ని ప్రసాద్ దయచేయమని మీ చేతులు కప్పచెప్పుకొని అడుగుతున్నాము. మీకు ఏ సూచనలు ఈ రోజు వచ్చిన బిడ్డలందరికీ కార్యం జరిగించు. మీకు ఒక సూచన వచ్చాడు కదా వాటి చేసి బిడ్డలు దీని వారి కుటుంబాన్ని దీవించున్నాము. ఆత్మ తండ్రి ఆత్మ తల్లి పిల్లలని పనులను నడిపించుకోకు. ఇంకా ఎంతో మంది ప్రార్థన చేయండి. మమ్మల్ని అడగలేదు నిన్ను అడిగారు అందరూ మీరు చేతులు కట్టారు సహాయం చేయండి. మీకే వందనముల చూస్తున్నాను. నా దీని కుటుంబాన్ని చేతులు కట్టుకుంటున్నాను. ఎన్ని శపలు ఎన్ని అడుగులు వచ్చినా ఓర్చుకోవడానికి మా అమ్మకినైనా నీ చేతి ఇచ్చి బలం ఇచ్చి కీడు పక్కన మా దేవుడు వేలు రాసేదండి. నీ మీద ఆధారపడి బతుకుతున్నాము. ఏమి చేసినా నిశ్చితలో నడిపించుతున్నాను. ఈ రోజు తండ్రి బిడ్డ తండ్రి ఆయన
తండ్రి వెలుగులకి వెళ్తుంది తండ్రి. మనుషులు చేసిన వెలుగులు కాదు తండ్రి. నీ పాదాలు మనం పెట్టాను నాకు మనం వెలుగులో అక్కడికి వచ్చేలాగా ఆ బిడ్డ మళ్ళీ ఒమాన దేశములు పేరిన పని చేసుకోవడం తనకున్న సమస్యలు తీర్చుకుంటాడు. మీ గొప్ప చూసుకుంటుంది, మీ ప్రేమ చూసుకుంటుంది, మీ కన్ను బిడ్డ మీద సహాయం చేశాను ఆదరించేసేలాగా మీకు అతను చూస్తున్నాను. తర్వాత తీసే సమక్షము మీ చేతులతో తనకుంటున్నాను. మీ చేతుల్లో పెట్టేమి తండ్రి ఏమి చేసినా నేను ఆ మాత్రం చదువుకుంటున్నాను. ఇదేమి ఏమి చేశారన్న మా దేవుడు గొప్పవాడు. మా ఆయన మీ బుద్ధిని మమ్మల్ని అవునని తమలో నిలబెట్టానండి. మేము నమ్మిక చూస్తాండి మీకు చూస్తాం. మా దీన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. నీకు అందరాలు చూస్తాను. రెండు పేదలు మీరు ఆలోచించారు. అయ్యా ఈ స్వామి ఇక్కడికి నటించిన తండ్రి మా పేదలు ఇంకా ఏదైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏది మంచి ఏది ఇచ్చారు. నాకు తెలియని పేదలు తండ్రి మీ పాదాలతో చేర్చుకొని పేదలు ప్రతి వాళ్ళ చేసినాను. నాకు అంత పెళ్లి కొమ్మడే తలవరాన్ని వేసి వారు నామలు అడిగి వేడిగా పొందుకుంటున్నాను తండ్రి. ఎటు చూసినా మార్గాలే మోసము చేయు వినాశతు మార్గములే ఇటు పోవాలయును నేనెరుగని ఇటు పోవాలయును నేనెరుగని వాడనై కటకటాయని ఏడ్వాగ గణ మోక్ష మార్గము నీవే అని నమ్మిక యేసు నాలో నీవే అని నమ్మిక. మూడవ ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా పరమ తండ్రి నా యేసయ్య నాయన హెల్వ ప్రభు మోషే శ్వాసముల్లో తండ్రి 34వ రోజు తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా పరమ తండ్రి నా యేసయ్య. ఇదిగో తండ్రి ఈ సాలను బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రభువా మీరే మహిమ పరచుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ సాలకు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి అంశమును చూచుతున్న దేవుడు కనుక ప్రభా ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో తండ్రి ఏ బిడ్డ నా తండ్రి ఏ అంశము పట్టుకుని నీ దగ్గరికి వచ్చి అన్నదో ప్రభా నాయన ప్రతి అంశమును నెరవేర్చమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా యేసయ్య ఇదిగో రాజుని బట్టి ప్రభు ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నాయన రాజు గర్భఫలము కొరకు ప్రభువ అనేక జనములుగా తండ్రి నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాము తండ్రి. నాయన ఆ బిడ్డకి గర్భమును ధరించండి ప్రభువ. నాయన యెహోవా ఇచ్చే గర్భమును తండ్రి నాయన మీరు ఇచ్చుట తండ్రి మీకు ఇష్టమైతే ప్రభువ ఆ బిడ్డ పట్ల కార్యము చేయండి ప్రభువ. నాయన ఆ బిడ్డ కోరికను నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. నాయన ఆ బిడ్డ నిన్ను స్తుతించుచూ ఉన్నది ప్రభువ. నా యేసయ్య నాకు ఇస్తాడని ప్రభువ నా తండ్రి మీపై నమ్మకము ఉంచి తండ్రి నా యేసయ్య అనేక దినములుగా తండ్రి నాయన నీ పాదాల దగ్గరికి వచ్చి చూపున్నది తండ్రి. నాయన ఆ బిడ్డను నా తండ్రి మీరే ఆశీర్వదించండి ప్రభు. గర్భములు తెరవండి ప్రభు. నా యేసయ్య నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నా యేసయ్య ఇదిగో ప్రభు పలకడి మందిరమును బట్టి వందనములు స్తోత్రములు ప్రభు. నూతనముగా తండ్రి నాయన అక్కడ నాయన మోషే ఉపవాసములు ప్రభు నాయన 34 దినములు ప్రభు నాయన అక్కడ చేయించుకున్న దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి ఎందరి బిడ్డలైతే ప్రభు నాయన అక్కడ నిన్ను స్తుతించి ప్రార్థించుచూ
ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డని నా తండ్రి నైనా మీరు చూచుచున్న దేవుడు కనుక ప్రభు ప్రతి బిడ్డ అంశంను నెరవేర్చండి అయ్యా నా తండ్రి నైనా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డ ఏ ఆశతో నీ దగ్గరికి వచ్చి ఉన్నది ప్రభు ప్రతి బిడ్డని ఆశను నెరవేర్చండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా. ఆ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు ముట్టి స్వస్థపరిచి నైనా గాయములను కట్టివేయండి ప్రభు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు కన్నుకి నైనా పెట్టిన గాయములు మీరే కట్టివేయండి ప్రభు. మీరే స్వస్థపరచండి యేసయ్య. మీ హస్తంతో ముట్టండి ప్రభు. ఆ కన్నును ముట్టండి ప్రభు నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు ముడితే ప్రభు స్వస్థపరుస్తానని నా తండ్రి నైనా. బిడ్డ ఎంతో ఆశతో ఎదురు చూచు ఉన్నారు తండ్రి. మీరే ముట్టండి ప్రభు నైనా. కన్నును స్వస్థపరచండి తండ్రి. ఆ కన్నులో ఉన్న పువ్వుని తీసివేయండి ప్రభు నాయన. మీకు వందనములు స్తోత్రములు ప్రభు నా యేసయ్య. ఇదిగో తండ్రి నాయన కంటిని ఖండించండి ప్రభు నైనా. కంటి ఏదైనప్పటికీ ప్రభు నీ రిపోర్టులు ప్రభు నైనా నీ ఘనమైన రీతిలో ప్రభు మంచి రిపోర్టులు వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. ఆ కంటి ప్రభు ఆ బిడ్డలు అనుకున్న కంటి కాకుండా ప్రభు మీరే ప్రభు స్వస్థపరచండి తండ్రి. ఆ బిడ్డ యొక్క కంటిని ముట్టండి ప్రభు నా యేసయ్య. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఆ కంటి కలిగిపోయుటకు తండ్రి నాయన నీ హస్తముతో ముట్టండి ప్రభు. నీ బంగారమైన హస్తముతో ముట్టండి ప్రభు నా తండ్రి. ఆ బిడ్డలను సాక్షులుగా తండ్రి ఆ పల్లకడి గ్రామంలో నిలబెట్టుకోండి ప్రభు నాయన. మహిమ స్వస్థ మందిరంలోకి వెళ్ళాను. నా గాయములను దేవుడు కట్టివేసాడని ప్రభు. ప్రతి బిడ్డ చెప్పుకునే భాగ్యమును దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు చెప్పుకునే భాగ్యమును దయచేయండి అయ్యా. మీరే ముట్టండి ప్రభు. మీరే స్వస్థపరచండి యేసయ్యా నాయన. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. డాక్టర్ కంటే పరమ డాక్టర్ అయ్యా నువ్వు నా తండ్రి. ఆ గాయములను ముట్టండి ప్రభు నాయన. మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆగస్టు 13వ తారీఖున ప్రభు నీ తైలాభిషేకములు తండ్రి ఘనముగా జరిపించుకోండి ప్రభు. ఆ పలకడి గ్రామంలో తండ్రి మహిమ స్వస్థ మందిరంలో తండ్రి మహిమ ఆటమే జరిగించుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా. నీ తైలాభిషేకం అంటే ప్రభు ఆ గ్రామం అంతయో తెలుసుటకు తండ్రి మీరే గణపరుచుకోండి ప్రభు. తైలాభిషేకం అంటే ఇలా ఉంటుందా అని ప్రభు ప్రతి బిడ్డ తెలుసుకునేటకు తండ్రి నైనా మీరే సహాయం చేయండి. ఈ సంవత్సరం అక్కడ ఏర్పాటు చేసుకున్నావయ్యా. అక్కడ తెలియని బిడ్డలకు తెలియపరచుటకు తండ్రి నైనా తైలాభిషేకములు తండ్రి అక్కడ నా తండ్రి జరిపించుకునిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు. అనేక మంది ప్రభు అనేక గ్రామముల నుంచి తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి నా తండ్రి నైనా మీరే పిలుచుకోండి ప్రభు నాయన. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. వేలాది మంది వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి. వేలాది మందికి ప్రభు మీ ఆశీర్వాద భోజనములు తండ్రి మీరే నైనా తయారు చేయండి అయ్యా. ఆశీర్వాద భోజనము ద్వారాగా ప్రభు అనేక రోగములను తండ్రి మీరే కట్టివేయండి ప్రభు నాయన. నా తండ్రి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. తైలాభిషేకంలో పాలు పొందిన ప్రతి బిడ్డని తండ్రి నీ తైలం పోసి ప్రభు నాయన మీరే ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య నీ సేవకుని చేయి నీ చెయ్యగా ఉండి ప్రభు ప్రతి బిడ్డని ప్రభు నీ తైలము పోసి ప్రార్థించగా ప్రభు అనేక మందికి ప్రభు అనేక స్వస్థతలు కలిగించుటకు తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీ వరములతో నింపివేయండి ప్రభు. ఆ పలకటి గ్రామం అంతయు ప్రభు నాయన నీ వరములతో తండ్రి నాయన ప్రతి బిడ్డని తండ్రి నాయన నింపివేయండి తండ్రి. ప్రతి బిడ్డ ప్రభు నీ నామంలో స్తుతించాలయ్యా. ఆ పలకడి గ్రామంలో తండ్రి నీవంటే ఎవరో తెలియకను ప్రభు ఇంకా నువ్వు బిడ్డలు ఉంటే ప్రభు నాయన నా తండ్రి బిడ్డలను రక్షించండి ప్రభు నాయన. మీ సంస్కారం ఇందులో ప్రభు నా తండ్రి పాలు పొంది భాగ్యం దయచేయండి ప్రభు నాయన. నీ అభిషేకంలో తండ్రి నాయన నీ రక్తంతో కడిగి వేసి ప్రభు నాయన సంఘ బిడ్డలుగా తయారు చేసుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు అభిషేకించి తండ్రి నాయన ప్రతి బిడ్డని తండ్రి అస్వస్థ మందిరంలోకి తండ్రి వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభు నైనా. తైలాభిషేకం కొరకు ప్రభు నైనా పత్రికలను తండ్రి నైనా బుధవార దిన బంధు ప్రభు నైనా నైనా అందుకో ప్రభు సండేలు నైనా రాయవరము నా తండ్రి
మనసగా ప్రభు నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభు మీరే పిలుచుకోండి అయ్యా. ప్రతి గడపకి నా తండ్రి మాకంటే ముందుగా మీరు వెళ్ళి ప్రభు ప్రతి బిడ్డని నా తండ్రి మీరే పిలవండి అయ్యా. నాయన వెళ్ళటం మా వంతు అయితే ప్రభు, కార్యం చేయడం నీ వంతు తండ్రి. ప్రతి బిడ్డని పిలుచుకుని ప్రభు నాయన తైలాభిషేకంలో పాలు పొందే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన వరుసల గ్రామంలో కూడా ప్రభు దర్శించండి ప్రభు. ప్రతి బిడ్డని ప్రభు మీ పాదాల దగ్గరికి పిలుచుకోండి ప్రభు. గత సంవత్సరం ప్రభు మీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి మీ తైలముతో తండ్రి నేను శుద్ధులు చేసిన దేవుడు అయ్యా. నేను ఈ సంవత్సరం కూడా ప్రభు ఆ బిడ్డలను నా తండ్రి తొట్టిల్లిపోకుండా ప్రభు నాయన పల్లకడి గ్రామం తండ్రి మీరే రప్పించుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నాయన నిన్ను స్తుతించి ప్రార్థించుటకు తండ్రి నీ తైలము పోసుకుని ప్రభు స్వస్థత పొందుటకు తండ్రి నాయన ప్రతి బిడ్డని ప్రభు నా తండ్రి నాయన మీరే రప్పించుకోండి ప్రభు. పొడిసిన గ్రామం నుండి పల్లకి నా తండ్రి సండై గ్రామం రాయవారి గ్రామం తండ్రి మీరే పట్టుకోండి ప్రభు నాయన. ఎందుకైతే బిడ్డలు ప్రభు నాయన వెనకబడుచూ ఉన్నారు ప్రభు ప్రతి బిడ్డ హృదయమును కదిలింపచేయండి నాయన. ప్రతి బిడ్డ తైలాభిషేకములకు వెళ్ళాలని ప్రభు ప్రయాసపడే భాగ్యం దయచేయండి నాయన. హృదయములను తట్టండి, ఆ హృదయంలో ఉన్న కలవరమును తీసివేయండి ప్రభు. ప్రతి బిడ్డ వచ్చుటకు సహాయం చేయండి అడుగుచూ ఉన్నాను తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభు నా ఎస్ఐ గ్రామంలో నా తండ్రి స్థలం ఇచ్చిన దేవుడు తండ్రి నాయన మీరే కట్టించుకోండి ప్రభు. స్థలం ఇచ్చినను ప్రభు మీరే కట్టించుకుంటున్నారు కనుక ప్రభు నాయన ఎల్మెల్ గ్రామంలో కూడా ప్రభు నాయన మరణార్థ మహిమ మందిరంలో తండ్రి మీరే ఏర్పాటు చేసుకోండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మేము కట్టలేము ప్రభు, మీరు కట్టిస్తేనే కానీ ప్రభు నా తండ్రి నాయన మీరు కడితేనే మేము కట్టగలము ప్రభు తండ్రి. మీరు సహాయం చేస్తేనే ప్రభు నాయన అక్కడ మందిరమును కట్టగలము ప్రభు నా తండ్రి నాయన. మీరు కట్టించే దేవుడు అయ్యా నాయన మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా ఎస్సయ్య నాయన తండ్రి అయ్యా గ్రామంలో తండ్రి నాయన మరొక సంవత్సరం తండ్రి మోషేష్ ఉపవాసములు ప్రభు ఆ మందిరంలో జరుగుటకు తండ్రి మీరే సహాయం చేయాలి నా తండ్రి. పునాదులు వేసిన దేవుడు అయ్యా, ఆ పునాదులు నా తండ్రి లేవని తండ్రి ప్రభు నా యేసయ్యకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నీ సేవకుని తండ్రి ఘనముగా వాడుకో ప్రభు నాయన. ఆ బిడ్డ చెయ్యపట్టుకుని నా తండ్రి నాయన మీరు నడిపించండి తండ్రి. మీరు నడిపిస్తేనే ప్రభు మేము నడవగలము తండ్రి నాయన. మీరే నడిపించండి అయ్యా నాయన. ఆ బిడ్డ యొక్క ఆత్మను తండ్రి మీరు నడిపించుకోండి ప్రభు మీ పరిశుద్ధ ఆత్మతో తండ్రి ఆ బిడ్డను నింపివేసి ప్రభు నాయన తైలాభిషేకంలో తండ్రి నాయన తైలము పోయొచ్చు ఉండగా నీ నూరంతల ఆశీర్వాదంలో తండ్రి ఆ బిడ్డపై కుమ్మరించండి ప్రభు. మెరుపువలే తండ్రి నాయన ఎలుగుగా దిగి వచ్చి తండ్రి ఆ పల్లకడి గ్రామం అంతా ప్రభు మంచి వెలుగుతో నింపి వేస్తున్న నీ వెలుగు దోతన ప్రభు నేను ఆ పల్లకడి గ్రామంలోకి పంపించుచున్న దేవా స్తోత్రం తండ్రి నేను ఆ వెలుగును నా తండ్రి ప్రతి బిడ్డ చూచుటకు తండ్రి మేమే కాదు ప్రభు ప్రతి బిడ్డ చూచి భాగ్యం దయచేయండి. నీ సేవకుని చుట్టూ మేముండగా నీ వెలుగు దోతను ప్రభు ఆ బిడ్డపై నింపు వేస్తున్న దేవా అటు రీతిలో అలాగే గ్రామం తైలాభిషేకం ఘనముగా జరిపించుకోండి, మహిమగా జరిపించుకోండి, నీ మహిమ ఆత్మగా జరిపించుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. ఆశపడి ప్రాణాలు పరిస్థానన్నావు కనుక ప్రభు ఆశపడుతున్నాము తండ్రి. నువ్వు ఘనముగా జరిపిస్తావని తండ్రి మహిమగా జరిపిస్తావని ప్రభు ఆశతో ఎదురు చూచుకున్నాను నేను. ఇంకా పొద్దు దినములే మా ఆశలను నెరవేర్చండి ఆయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎన్నో దర్శనములను చూపించారు, ప్రతి దర్శనములను తండ్రి నెరవేర్చుతున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను తండ్రి ఏదైతే తగ్గించిన దేవుడు అయ్యా నా తండ్రి. శివ సువార్తను ప్రభు ఘనముగా జరిపించమంటే ఘనముగా జరిపించిన దేవుడు అయ్యా నాయన. రోడ్డు వేయమంటే రోడ్డు వేసిన దేవుడు అయ్యా
నా తండ్రి శక్తిని ఇమ్మని అడిగితే శక్తిని ఇచ్చిన దేవుడు అయ్యా. రోగముల కొరకు తీసుకురావడానికి ప్రభు నా తండ్రి నాయన ఆటోని ఇచ్చిన దేవుడు అయ్యా. అలాగే ప్రభు ఆ పల్లకడి గ్రామంలో తండ్రి తైలాభిషేకములు తండ్రి ఘనముగా జరిపించమని అడుగుచున్నాము తండ్రి. అత్యంత ఘనముగా జరిపించమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీరే జరిపించండి, మీరే మహిమపరచుకోండి, మీరే ఘనపరచుకోండి తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి, మహిమపరచండి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించండి నా పరమ తండ్రి. ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామాన బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ధైర్యముగా నుండుము ఓ విశ్వాసీ, ధైర్యముగా నుండుము. ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించు. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని. రాజీ కొరకు ప్రార్థన చేద్దాం, గర్భఫలము కోసం. ఝాన్సీ కొరకు ప్రార్థన చేద్దాం. పలకడిలో ఉన్న ఝాన్సీ కన్నును ముట్టండి అని తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. మాధురికి ఆ గాయాన్ని కట్టివేయండి అని. అలాగే మరియమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ క్యాన్సర్ కంటి మీద తీసివేయండి అని ప్రార్థన చేద్దాం. యేసు నామములో తీసివేయండి ప్రార్థన. ఆగస్టు 13వ తారీఖున ఆయా అభిషేకం పల్లకడి గ్రామం దిగురండి. దేవదూత తిరిగిన స్థలమున అయినది. అయినా దేవదూతలను కోట్లాది దేవదూతలు దింపివేయండి, పరిశుద్ధులు దింపివేయండి. నైనా మా పితరులైన దైవజనులు అయా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు దింపివేసిన ఆయన మీరు మహిమగాను ఘనముగా దింపివేసిన అయా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు. స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి వారంతా కూడా మీ సజీవమైన రెక్కల సాటుని పాలమైన రెక్కల సాటుని భద్రపరిచినందుకు వందనములు తండ్రి. అలాగే రంగపేట మన తండ్రి ఈ పూజ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్న తండ్రి, ఈ స్వస్థ స్థలం మీరు ఏర్పరచినందుకు వందనములు తండ్రి. ఎన్నో సిక్కులు అడ్డులు వచ్చిన తండ్రి మీరు నిలబెట్టుకున్నందుకు వందనములు. స్తోత్రములు తండ్రి. చాలా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. స్థితి రాజీవ్ తండ్రి సంతానం తెచ్చే తండ్రి. అలాగే తండ్రి స్వార్థముగా రాళ్ళు తిరిగి వచ్చేటట్టు సాహసం తండ్రి. వాళ్ళ కుమార్తె తండ్రి మళ్ళా ఎలా ఆశపడుతుంది తండ్రి. ఆ అప్పులున్న తండ్రి అప్పులు తీరేటట్టు మీరు సాహసం తండ్రి. నీకు వందనములు. స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి స్థితి నాయన అలాగే మాతా పాపంతో మాట్లాడుతండ్రి అప్పుడు తమిళ పండుగకి వచ్చేటట్టు మీరు సాహసం తండ్రి. నీకు వందనములు. స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. గంగ పండుగ తండ్రి వత్తనంగా రాలబోదు తండ్రి. కుటుంబ బిడ్డలు 10 మంది బిడ్డలు తండ్రి వత్తనంగా రాలపోతున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతండ్రి. నీకు వందనములు. స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. అన్ని విధాలుగా సాహసం తండ్రి. అయ్యగారు పాటల్లో మీరు వందనములు తండ్రి. పాటలో నీ కీర్తనకున్నావు తండ్రి. అలాగే తండ్రి సైతన్యకుల్లో మీరు వందనములు తండ్రి. 7 ఊరిని 7 పాత్రల కింద మీరు వాడుకున్నందుకు వందనములు. స్తోత్రములు తండ్రి. అలాగే ఎలగల్లి గ్రామంలో తండ్రి అలాగే తండ్రి నీ పుణ్యమైన స్థలాన్ని మీరు ఇప్పించినందుకు వందనములు తండ్రి. ఆ తలము చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆ స్థలానికి కావాల్సిన సమస్తాన్ని తెలిసి తండ్రి. అలాగే పరివారం కావాలి తండ్రి స్థితి. అలాగే తండ్రి ఐరన్ కావాలి తండ్రి స్థితి. అలాగే ఇసుక కావాలి తండ్రి స్థితి. సిమెంట్ కావాలి తండ్రి స్థితి. పిక్క కావాలి తండ్రి స్థితి. పనివాడు కావాలి తండ్రి. ఆ మందిరం వేసుకోక తండ్రి మీరు జ్ఞాపకం తండ్రి. ఆ మందిరం విషయంలో మీ పాదాలను పెడుతున్న తండ్రి.
గడవని రీతిలో మీరు కట్టించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే చోళవాడ గ్రామంలో తండ్రి తమిళ శాఖ పండుగ తండ్రి 12వ తారీఖున తండ్రి వాతావరణం సమర్పడు తండ్రి, కరెంటు సమర్పడు తండ్రి, వచ్చిన ప్రజలు కూడా నీ సమర్పడు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి ఏమో చూపించుకుని వస్తారో ఆ కార్యాన్ని కూడా మీరు జరిగిస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఆ దినాన్న తండ్రి తొలి పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి, పాటలని కీర్తినందుకు తండ్రి, సైతన్యంపులో మీరు ఉన్నాడు తండ్రి, 7 పాత్ర కింద వాడుకో తండ్రి, వాక్య పాటలో మీరు ఉన్నాడు తండ్రి, ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి, దర్శనాల్లో మీరు ఉన్నాడు తండ్రి, దైవజనుడు తైలం బాపడు తండ్రి, బహిరంగ మీ హస్తము తండ్రి, తర్వాత దైవజనుల హస్తము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి పత్రికలు పంచబెట్టడానికి వెళ్తాం తండ్రి, వెళ్తాను తండ్రి, బహిరంగ మీ హస్తము తండ్రి, పరిచయం మా మాట వలన క్రియ వలన చూడు వలన నువ్వు ఉండి తండ్రి ప్రతి ఒక్క గృహానికి తండ్రి పత్రిక ఎత్తడగా తండ్రి మీరు జ్ఞాపకం తండ్రి. ఏ గుమ్మానికి మీ పత్రిక ఎత్తడగా తండ్రి వాళ్ళ హృదయం తట్టి తండ్రి. అలాగే తండ్రి పలకడ గ్రామంలోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే వచ్చిన గ్రామం కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. పత్రికలు ఇచ్చే తండ్రి. అలాగే రాయవరం గ్రామంలో తండ్రి కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే చండేల గ్రామం కూడా తండ్రి పలకడ గ్రామంలోకి అలాగే తమిళ పండుగకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే ముఖతారం కూడా తండ్రి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పండుగలకు తండ్రి అందరూ పాల్గొనేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి సోదరుడు కూడా తండ్రి అలాగే పండుగకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. ఎంతమందికి అయితే నువ్వు పత్రికము అందరూ కూడా తండ్రి హృదయాన్ని పట్టుకుని వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి వెంకటాపురం గ్రామం కూడా తండ్రి కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే మండలం అంతా కూడా తండ్రి కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. బిరుదునాల్లో మంచి దినాల్లో తండ్రి 13వ తారీఖు తండ్రి తమిళ శాతం తండ్రి పలకడు తండ్రి వాతావరణ సమర్పణ కరెంట్ సమర్పణ తండ్రి వచ్చిన ప్రజలు కూడా నీ సమర్పణ తండ్రి సమర్పణ జాతరగా జ్ఞాపకం తండ్రి. అయ్యా తండ్రి మొండ జాతర బిడ్డలు పరిసర జాతర బిడ్డలు కూడా నీ సమర్పణ తండ్రి మంచి యావస్తులు సిద్ధపరచుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఇస్తున్న ఆయన అలాగే తండ్రి తమిళ పండుగ తండ్రి తొలి పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి, పాటలో మీరు ఉన్నాడు తండ్రి, పాటలో మీరు ఉన్నాడు తండ్రి, 7 పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి, వాక్య పట్టణం మీరు ఉన్నాడు తండ్రి, ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి, తైలం పోతానుక తండ్రి, తైలంలో హస్తముందు తండ్రి, తర్వాత దైవజనుల హస్తముందు తండ్రి, తైలం మోచుకున్న తండ్రి, అందరూ మేలుకరంగా తండ్రి, ఇంకా మందిరంలో తండ్రి తరలకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే మందిరం చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. మీరు ఏర్పరచుకున్నారు తండ్రి పలకాడ గ్రామం తండ్రి బౌలు మిషన్ తండ్రి. అలాగే పలకాడ గ్రామం చుట్టూ మీ కంచె ఉంచు తండ్రి. అందరూ కూడా తండ్రి వచ్చి తండ్రి తేరి చూసేటట్టు మీరు సాధించు తండ్రి. అందరూ కూడా తండ్రి తేరి చూసేటట్టు మీరు సాధించు తండ్రి. అందరు తండ్రి పండగ తండ్రి తేరి శిశువులపై సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. మన ఓటు మాట శ్రేష్టమైతే తెచ్చే మాకంతా మేలుకరంగా ఉంటుంది తండ్రి. మన ఓటు మాట శ్రేష్టమైతే మాకంతా మేలుకరంగా ఉంటుంది తండ్రి. మన ఓటు మాట శ్రేష్టమైతే మాకంతా మేలుకరంగా ఉంటుంది తండ్రి. అలాగే వంశీని కిశోరిగా తండ్రి అలాగే తానంద గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి. అయ్యగారికి ఇచ్చిన చెల్లి గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి. అయ్యగారిని అమ్మగారి మీరు దీవించండి. ఇలా మార్గదర్శకులు మీరు రండి. ఇలా చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. నీకు వందనములు తండ్రి. రాజాకి తండ్రి సంతానం ఇచ్చే తండ్రి. అలాగే కొన్ని ప్రాబ్లం వచ్చిన బిడ్డతో మాట్లాడు తండ్రి. ఆ బిడ్డ చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. ఆ తండ్రి ఆ కన్నులో ఉన్న పువ్వుని తీసిపోయి తండ్రి ఇస్తే ఆ కన్నులో ఉన్న పువ్వుని తీసిపోయి తండ్రి ఇస్తే ఆ కన్నులో ఉన్న పువ్వుని తీసిపోయి తండ్రి ఇస్తే అలాగే తండ్రి ఆ కుమార్తె తండ్రి గుండు ప్రాబ్లం ఉన్న తండ్రి ఆ కుమార్తె జ్ఞాపకం తండ్రి ఆ కుమార్తె తండ్రి రిపోర్ట్లు మారిపోయేటట్టు సాధించండి. ఆ కుమారు తండ్రి రిపోర్ట్లు మారిపోయేటట్టు సాధించండి. ఆ కుమారు తండ్రి రిపోర్ట్లు మారిపోయేటట్టు సాధించండి. ఆ కుమారు తండ్రి రిపోర్ట్లు మారిపోయేటట్టు సాధించండి. మేము ప్రార్థించక తండ్రి సంఘం ప్రార్థించక తండ్రి శంకులు ఇడిపోతాయి తండ్రి. సంఘం ప్రార్థించక తండ్రి శంకులు ఇడిపోతాయి తండ్రి. సంఘం ప్రార్థించక తండ్రి శంకులు విడిపోతాయి తండ్రి. అయ్యా నీకు వందనము తండ్రి. 2 తబలాస పండుగ తండ్రి నువ్వు వాడుకో తండ్రి. దేవజను వాడుకో తండ్రి. అలాగే నోటికి బోరగా ఉండి వాడుకో తండ్రి. పాపని సమర్పణ తండ్రి. నీ శక్తిని ప్రభావం నీ సాధ్యతని తెచ్చే తండ్రి. కుమారు చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. అమ్మగారు చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఈ పరిచర్య తండ్రి ఆనాటికి కూడా తండ్రి కొవ్వొత్తులు ఎరిగేటట్టు సాధ్యం తండ్రి. పరిచర్య తండ్రి ఆనాటికి కూడా తండ్రి కొవ్వొత్తులు ఎరిగేటట్టు సాధ్యం తండ్రి. పరిచర్య తండ్రి ఆనాటికి కూడా తండ్రి కొవ్వొత్తు ఎరిగేటట్టు సాధ్యం తండ్రి.
అయ్యా నీకు వందనములు తండ్రి. సత్యవతి గారి కుటుంబాన్ని దీవించండి. కుమారు మనసు తెచ్చే తండ్రి. సత్యవతి గారి కుటుంబాన్ని దీవించండి. కుమారుడు తండ్రి మారు మనసు తెచ్చే తండ్రి. ఈ చిన్న కుమార్తెని చేసే తండ్రి. పెద్ద కుమార్తెను కాపుతండ్రి. పెద్ద కాపుతండ్రి. చిన్న కుమార్తె తండ్రి. మళ్ళీ తండ్రి భర్త వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. భర్త వచ్చేటట్టు చెప్పారు తండ్రి. ఒక కుమారుని ఇచ్చే తండ్రి. ఆ కుమారు చుట్టూని కంచె ఉంచు తండ్రి. ఆ భర్త చుట్టూని కంచె ఉంచు తండ్రి. తండ్రి గారి చుట్టూని కంచె ఉంచు తండ్రి. కుటుంబానికి తండ్రి రక్షణ తెచ్చే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వచ్చి బిడ్డల తండ్రి ఆగిపోయారు తండ్రి. బిడ్డలంతా కూడా తండ్రి కదిలి స్థాలకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడు తండ్రి. ప్రతి ఒక్క హృదయం మీద కట్టండి తండ్రి. మేము పత్రికలు కనుక తండ్రి ప్రతి ఒక్క హృదయం కరిగించి తండ్రి. అలాగే తండ్రి అలాగే పాలకడి గ్రామంలో తండ్రి అలాగే ఆటో పంపిస్తులుగా తండ్రి. ఆటోలో వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అదే తండ్రి ఆటో చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. వా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న కుమారు చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలుగా సాధ్యమని అలాగే తండ్రి నా కుటుంబం కూడా తండ్రి ఈ పాదాల దగ్గర పెడతాను తండ్రి. ఒక సమస్యకుంటున్నాను తండ్రి. ఆ సమస్య తీరేటట్టు మీరు సాధించు 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 తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. నీ దగ్గర మొరపెట్టక తండ్రి. అందరి దగ్గరికి వాళ్ళు వెళ్ళేకట్ట తండ్రి. నీ దగ్గర నువ్వు మొరపెడతా తండ్రి. నువ్వు కార్యం చేసే దేవుడు తండ్రి. అందరి దగ్గరికి వెళ్ళి అడిగి కట్ట తండ్రి. నీ దగ్గర మొరపెడతాను తండ్రి. కార్యం చేసే దేవుడు తండ్రి. అందరూ నడకుండా తండ్రి నీ దగ్గర మొరపెడే తండ్రి. నువ్వు కార్యం చేసే దేవుడు తండ్రి. అలాగే తండ్రి నువ్వు భూజమైన స్థలం చుట్టూ నీ కలిసి ఉంచు తండ్రి. నువ్వు ఏర్పరచుకున్న తండ్రి. రాబోయే కాలం తండ్రి ఇదైతే తండ్రి పెద్దగా అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే మంగళ పాపవారిని తండ్రి అప్పుడు అక్కడ చదువులో నాకు తెలియదు కానీ మందిరానికి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. మీరు గారు గడుచుకుని కంచి ఉంచుతండి. కుటుంబం కూడా తండ్రి చాలా వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే దిగజారిపోయారో వాళ్ళందరూ కూడా తండ్రి ఎగిరి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. బయలు విషయం ఎక్కడుంటే అక్కడ ఎగిరి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. బయలు విషయంలో తండ్రి ఆర్జిత ఉంది తండ్రి. అనుకున్న పనులు జరుగుతాయి అంటారు తండ్రి. అయ్యా నీకు పనులు తండ్రి. అలాగే తండ్రి కిడ్నీలు బాగు చేసిన ఏసీ గారు తండ్రి. ఆ కుమారుడు కూడా పతనన్నాడు తండ్రి. అటు వెళ్ళినప్పుడు తండ్రి కుమారుడు తీసుకున్న తండ్రి ఎవరెవరుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు వ్యక్తించాలి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలుగా సాధ్యమని తండ్రి ఈ కూడికి తండ్రి ఆదరించి ముగింపు వరకు నీ స్వాధీనంలో జరిగించుకోమని వెనక ఏది వచ్చానో ఏది విషయానో ఎంతకాలం మంది జ్ఞాపకం చేసుకోమని వారి నామం పెడుతున్నాను తండ్రి. ఆమె 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 జపు మరలా ముదరాగా కళాదైరాంబు జరి గుండెలో నదరాగా నిభారముగా మనసు నిలవక యోన్నప్పుడు నిభారముగా మనసు నిలవక యోన్నప్పుడు డబ్బునను చేర్చి దయాగల వైద్యుడవు నీవే నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. అలాగనే 6వ ప్రాంతం మహాపరిషత్తుడు ఈ నామములకు స్తుతులు స్తోత్రములు గతించిన దినమాన్ని కాచిన పది దినం అంతా నిలిచిన కానీ వందనం స్తుతులు స్తోత్రములు ఈరోజు వంటపైన స్వస్థల తండ్రి వందనములు స్తుతులు స్తోత్రం వచ్చిన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి దేవా వరమశములు నెరవేర్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ప్రభు ఆకాశమానముల తైలాభిషేకం తండ్రి ప్రభు పల్లకడండి ప్రభు తండ్రి కనుక జరిగించండి నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే ప్రభు వచ్చే బరువాల నుంచి పత్రికలు మంచి పెడుతున్నారు తండ్రి పత్రికలు తీసుకున్న వాళ్ళందరూ తండ్రి 13వ తారీఖు జరగబోతుంది తైలాభిషేకం 12 పాల్గొని స్తోత్రం తండ్రి.
ఇంకో దేవా అనేక మంది వచ్చిన వారి స్వస్థత కార్యాలు దయచేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రం దేవా. ఇంకా దేవా తండ్రి కృప సాధన వృద్ధి చేయండి దేవా, ఈ సాధన వృద్ధి చేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. అనేక జనములు వచ్చి స్వస్థత కార్యాలు పొందిన ప్రార్థన దయచేయండి దేవా, నీకే స్తుతులు. మోషేసు ఉపవాసాలు జరుగుతున్న సామర్థ్య మందిరముల తండ్రి కూడా పల్లకాయ మనం దీవించండి, ఆశీర్వదించండి. 34 దినముల తండ్రి కృపగా జరిగింది కానీ వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. మీలో ఉన్న దినములన్నీ తండ్రి నిజంగా గడుపు మా అందరికీ సహాయం దయచేయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు లేకుండా మీరు సహాయం దయచేయండి. ఎవరికి స్తుతులు స్తోత్రం. అలాగనే ప్రభు తండ్రి గర్భఫలం కోసం వస్తున్న వాళ్ళ తండ్రి ప్రభు వారి గర్భఫలం తెప్పించండి. ఎవరికి స్తుతులు స్తోత్రం తండ్రి. అనారోగ్య సమస్యలు వస్తున్నారు, అనారోగ్య సమస్యలు తీసేయండి. ఎవరికి స్తుతులు స్తోత్రం. అప్పుల బాధలతో వస్తున్నారు తండ్రి, అప్పుల బాధలు తీసేయండి. ఎవరికి స్తుతులు స్తోత్రం దేవ. అలాగే కుటుంబ కలహములతో వస్తున్నారు తండ్రి, వారి కుటుంబ కలహాలు తీసివేసి మీ సాక్షిగా నిలబెట్టుకొని ఈ చిన్ని ప్రార్థన మీ కంతం చేర్చుకొని వేసే నా బదులాడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అడవిలో పడి నేను అల్లాడు నోడగా, అడవిలో పడి నేను ఆడాలోచు నోడగా, తడవకుండా దొరకు ధన్యము మార్గంబు నీవే అని నమ్మిగా యేసు ఏడవ ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరం లేచి స్తుతి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ అంశం పెట్టుకుని వచ్చి ఉన్నారో, ఏ అంశము పట్టుకొని మీరు ప్రార్థిస్తున్నారో ఆ అంశము నెరవేరినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఇదిగో పలకడి గ్రామంలో కన్ను గాయం తగిలిన జాన్సీని నాయన మీరు బాగు చేయండి, దేవునికి స్తుతి చెబుదాం. దేవానికి బాగు చేస్తావు తండ్రి స్తోత్రం. అలాగనే మరియమ్మ గారి అనే ఒక స్త్రీకి గెడ్డబట్టినది నాయన, గెడ్డను తీసివేయండి నాయన. ఏ గెడ్డో మాకొంచెం తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు అయా, పరమవైద్యుడు తండ్రి. ఆ మరియమ్మ గడ్డనాయన తీసివేసి ఆయన ఏ రిపోర్ట్లో ఏ హానికర మాట రానివ్వకుండా మీరే కాపుదేవులని ప్రభానికి స్తోత్రమని ప్రార్థన చేద్దాం. అలాగే రాజీ కొరకు తండ్రి గర్భఫలం ఇచ్చే బహుమానం నాయన మీరు ఏర్పాటు చేస్తున్నామని స్థితి చెప్తాం. అందరూ స్థితి చెప్తాం. ఏడవ ప్రార్థన. మహాన్నతుడైన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి 6 ప్రార్థనలు నీ పాదాలు చెంత పెట్టి 7వ ప్రార్థన తండ్రి అయా, దీనురాలని అల్పురాలనైనా నేను చేయడానికి నీవు నాకు ఇచ్చిన ఈ సుదినమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో 6 ప్రార్థనల్లో ఎన్నో అంశములు అయా మీరు మా మొరను వినిన తండ్రి అనియు నెరవేర్పునిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆగస్టు 13వ తారీఖున జరుగుతూ ఉన్నటువంటి పల్లకడియం గ్రామంలో అయా తైలాభిషేక పండుగలు ప్రభువా. అయా మేము ప్రార్థించిన దానికంటే అత్యున్నతముగా నీవు జరిగించుచూ ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే నీవు అత్యున్నతమైనటువంటి సమస్తమును సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు అని ప్రభువా నీ పాదాలు యొద్ద పెట్టి ఉండగా ప్రభువా. అయా పల్లకడియం గ్రామం అంతయు తండ్రి అయా నీ వెలుగుతో నింపివేసి తండ్రి అయా ఆగస్టు 13వ తారీఖున ఆ దినమంతా నీ స్వాధీనం అందించుకుని ప్రభువా చుట్టుప్రక్కల గ్రామవాసులందరినీ
పత్రికలు పంచుచూ ఉండగా ప్రభా, పత్రిక అందిన ప్రతి అయా కుటుంబము నుంచి ప్రభా తరలి వచ్చుటకు తండ్రి జనులకు తోడుకుని వస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పోయబడిన తైలముగా మార్చివేసి అనేకులను నీ పనికి వచ్చే పాత్రలుగా, నీ సేవకై ఉపయోగపడు పరికరణములుగా తండ్రి, ఉపకరణములుగా నీవు అభిషేకించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎందరో బిడ్డలు 40 దినములు మోషే ఉపవాసములలో అయా పాలు నందుచూ ఉండగా ప్రతి బిడ్డను ఒక ఉపకరణముగా నీవు అభిషేకించుకొనుటకైనా 13వ తారీఖున ప్రతి బిడ్డను తండ్రి నీవు అభిషేకించుచున్న తండ్రి వందనాలు స్తోత్రాలు. అయా ఆహారము సమృద్ధినిస్తున్న తండ్రి, వేల కొలది జనులను తోడుకుని వస్తున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ నామము హెచ్చించబడినట్లుగా నీ కార్యములు జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అనేకులకు తండ్రి రోగములకు స్వస్థత, అయా అనేకులకు విడుదల విమోచన, అయా వారి అంశములు నెరవేర్పును ఇస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఝాన్సీని ప్రభా ఈ దినము వైద్యుల యొద్దకు వెళ్ళింది ప్రభా. మనుష్యులుగా ఉన్నటువంటి వైద్యుల చేతులలో నీ పరమ వైద్యుడమై తండ్రి అయా బిడ్డ కన్నును ముట్టుచూ ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయు గొప్ప దేవుడనని ప్రభువా, నీవనేకులలో నీ మహిమను కనుపరుచుకొనుచున్న తండ్రి ఝాన్సీ ద్వారా పలకడియము గ్రామంలో నీ వెలుగును ప్రకాశింపజేసి తండ్రి నీ మహిమను కనుపరుచుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. పుట్టు గుడ్డివానికి చూపునిచ్చి వెలుగునిచ్చిన గొప్ప దేవుడవయ్యా నీవు వందనాలయ్యా. అయా ఝాన్సీ కన్నును ముట్టు, వెలుగును ప్రసాదించు, అపరాధము క్షమించు తండ్రి, అవిధేయతను క్షమించు తండ్రి. ఏ అపరాధము వల్ల ఆ కీడు జరిగి ఉన్నదో తండ్రి కీడు మేలాయనట్లుగా అయా కుమార్తెను అయా రాకడ పర్యాంతము వరకు నీ సాక్షిగా వాడుకొనుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సంఘము ప్రార్థిస్తూ ఉన్నది తండ్రి అయా అనేక దినములుగా సంఘము ప్రార్థిస్తూ ఉండగా అయా ఎన్నో ప్రార్థనలకు నెరవేర్పునిచ్చినట్లుగా ఝాన్సీ విషయంలో నెరవేర్పునిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే మాధురి పల్లకడియం తండ్రి తన కుమార్తెకు తండ్రి అయా తల్లి ఒక గాయము బిడ్డకి ఒక గాయము అయి ఉండగా ప్రభువా అయా గాయము పెట్టువాడను నేనే, దానిని కట్టివేయువాడను నేనే అన్నాను కదా తండ్రి. అయ్యా నీ మాటను బట్టి అడుగుచూ ఉన్నామయ్యా. అయా కుటుంబంలో గాయాలను కట్టివేయండి, కుటుంబం అంతా నీ సాక్షులుగా వాడుకోండి. వెదవరాలి పక్షముగా వ్యాజ్యవాడు దేవుడునని చెప్పావు కదా తండ్రి. ఆ వెదవరాలి పక్షముగా నీవు కార్యము చేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వెదవరాలి పట్ల నీవు కనికరము చూపే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి లేని వారి పక్షంగా నాయనా నీవు కార్యము చేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఒక్క మరియమ్మ గారిని తండ్రి జ్ఞాపకం ఉంచుకో తండ్రి. అయా నిన్ను కలిగిన బిడ్డే నీకు దూరముగా ఉంటున్నప్పటికీ ప్రభా కలిగిన గాయము నీ వెరిగిన దేవుడవు తండ్రి. అయా ఇగో ఆ బిడ్డలో ఉన్న కంటిని తండ్రి తీసివేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మంచి రిపోర్టు ప్రభా, మంచి రిపోర్టుతో తండ్రి ఆ కుటుంబం అంతా నీ సాక్షులుగా ఉండడానికి ప్రభా ఆ కుటుంబంలో నీవు కార్యము జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎన్నో గొప్ప కార్యములు చేసావయ్యా. అలాగే ఆ బిడ్డ పక్షముగా కూడా నీవు కార్యము చేసి తన కుమార్తె తన కోడళ్ళు అయా నీ సంఘములోనికి వచ్చి మొర్ర పెట్టుకొని ఉన్నారు తండ్రి. వారి మొర్రను విన్న దేవా, మా ప్రార్థనలు అంగీకరించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా రంగంపేట నుంచి రాజీ గణేశులను
అయా నీ సాక్షులుగా వాడుకొనుచున్న తండ్రి నీకు వందనాలు నాయన. నీవు ఆ బిడ్డ పక్షముగా కార్యము జరిగిస్తున్న తండ్రి, అనేకులను ఆ బిడ్డ ద్వారా నాయన నీ వైపు త్రిప్పుకుంటున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి స్వార్థమ్మ గారి యొక్క కుమార్తె భాగ్యలక్ష్మి విషయమై ప్రభువా నీవు కార్యము చేస్తున్న తండ్రి వందనాలు అయా. నాయన ఏది తలంచుచున్నారో, ఏది తలపెట్టినారో తండ్రి, ఆ కార్యములను నీవు సఫలపరుస్తున్న తండ్రి. పెదకాపు గారిని తండ్రి మా మధ్యలోనికి తోడుకుని వస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. భాగ్యలక్ష్మి గారిని విదేశాలకు వెళ్ళడానికి నీ కృపనుంచుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే సత్యవతి గారి తండ్రి ఎన్నో మేలులు పొందుకున్నారయ్యా ఈ స్థలంలో అడుగు పెట్టినప్పుడు తండ్రి. మరలా తండ్రి వెనుకైపోయినప్పుడు ప్రభువా నీవు దీనుడవు తండ్రి అయా. దీనుల వైపు నీవు కన్నులెత్తి చూసే దేవుడవు ప్రభువా అయా. మేము ఎన్ని మారులు పడిపోయినా లేవనెత్తేవాడవు కనుక అయా సత్యవతి వారికి పక్షముగా మేము అనేక మారులు మొర్ర పెట్టుకున్నాము తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న నాయన గడిబిడిని తీసివేయి తండ్రి అయా. కుటుంబంలో కలిగినటువంటి అయా కష్టములను తీసివేయుచున్న తండ్రి వందనాలు. కుమారుడి పక్షముగా నీవు ఉన్నావు తండ్రి, కుమార్తె పక్షముగా కార్యము జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు. సత్యవతి గారి భర్తను దీవించండి, ఆశీర్వాదకరముగా మార్చండి. నీ యొద్దకు వచ్చినట్లుగా సహాయం చేస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. అలాగే మాతా పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరంలోనికి వచ్చుటకు విడవకుండా వచ్చుటకు సహాయం ఇచ్చేయండి అయ్యా. అందరు బిడ్డలు వెనకైపోతున్నారు, వారందరూ మరలా వచ్చి ప్రభా నాయనా నీ వైపు చేతులెత్తడానికి సహాయం చేస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. దావీదు గారిని చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అంశములు వారి ఆశలు నెరవేర్చుచున్న తండ్రి నీకు వందనాలు. బైబిల్ మిషన్ పక్షముగా తండ్రి ఇదిగో నాయన మోసేసుకు ఉపవాసాల అనంతరము తండ్రి అయ్యా ఏ సంఘములో తైలాభిషేకములు జరుగుచూ ఉన్నవో తండ్రి అన్నిటిలోనూ ప్రభా మీ మహిమను నుంచి తండ్రి మీ నామ మహిమార్థమై జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పేరు పెట్టబడిన దేవుడవు తండ్రి, బైబిల్ మిషన్ ప్రత్యక్షపరిచిన దేవుడవు ప్రభా. ప్రతి సంఘములను ప్రభా మీరు ఆశీర్వాదకరములుగా మార్చుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఎంతవరకు అన్ని ప్రార్థనలు మీరు ఆలించి ఆమెనని పలికారని నమ్మి స్తుతించుచూ ఉన్నాం. మరచిన విడిచిన ప్రతి అంశమును జ్ఞాపకం చేసుకో. అలాగే రామలక్ష్మి పల్లకడి తండ్రి తనలో ఉన్న బలహీనతను పరమ వైద్యుడై ప్రభువా నీవే నాయనా బిడ్డకు బలమునిచ్చి బలపరిచి సహాయము చేయమని యేసు వారి నామమున అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. నీ ప్రార్థనలోని వాలించి ఉన్నావు, అన్ని ప్రార్థనలోని వాలించి ఉన్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నా దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి దినదిన స్తుతులు, మా విన్నపము మహోన్నతుడాదయ గల తండ్రి, జరిగిన ప్రార్థన తండ్రి మీరు విని ఉన్నారు, మా ప్రార్థన ఆలకించారు. ఇదిగో తండ్రి మీ సింహాసనం ఎదురుగా ఉండి మిమ్మల్ని చూసి ప్రార్థించే వారికి నేను తప్పగా కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మీ ప్రార్థనని మీరు తప్పగా నెరవేర్చి మహిమ పొందుకోమని
ఇకను జరగబోయే కార్యం అంతటిలో మీరు మహిమ పొందుకోండి. యేసు వారి నామములు వచ్చి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు నిర్మాకాండము 34వ అధ్యాయము, మరి ఆ ధ్యానంలో ఉన్న మనము ఈరోజు కొన్ని విషయములు నేర్చుకుని మరి తదుపరి వాక్యంలోకి వెళదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఏమి మాట్లాడుచున్నాడు దేవుడు అంటే, ప్రియమైన సోదరి చూడట, దేవుడు మాట్లాడుతున్న మాట 34వ అధ్యాయంలో మనకు అడుగుతున్న మాటలు అనేక విషయములు మనకు కనబడుతున్నవి. ఏమైనా సోదరి సోదర కొన్ని విషయాలు చెప్పుకుని మనము సన్నిధి కనబడుతుంది. ఉదయం లేచి సిద్ధపడి